హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శృతి రవి ప్రేమ గురించి తెలుసుకొని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ప్రభావతి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక శృతి ఇంటికి రాగానే మీనా అయితే రవి ఇంట్లో లేడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాడి పేరు ఎత్తకండి, వాడి పేరు ఎత్తితే నాకు చంపేంత కోపం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. శృతి ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు శృతి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఎందుకంటే చచ్చేంత ప్రేమించాను కాబట్టి అని చెప్పి అనేసరికి వెంటనే పూల్ని కింద పడేస్తుంది మీనా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అవును, నేను రవి చాలా నుంచి ప్రేమించుకుంటున్నాము అని చెప్పేసి అనగానే, అయ్యో దేవుడా, మిమ్మల్ని ఇద్దరు కలపడానికి నేను చికెన్ వంక పెట్టుకుని మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అత్తయ్య నన్ను ఉంచరు, నన్ను చంపేస్తారని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి మీనా అడిగేసరికి, ఇక శృతి ఈరోజు ఒక పని మీద వచ్చాను, అందరితో మాట్లాడి మా ప్రేమ గురించి చెప్పేద్దామని వచ్చాను అని చెప్పేసి అంటూ అంటూ ఉంటుంది శృతి. మరి ఈ విషయం రవికి చెప్పావా అని అంటే, రవికి అంత ధైర్యం ఎక్కడుంది, అందుకే నేనే ఏదో తెచ్చుకుందామని వచ్చాను, లేదంటే మా మమ్మీ డాడీ నా పెళ్లి చేసేటట్టు ఉన్నారు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడద్దు, పద పైకి వెళ్దాం అని చెప్పేసి శృతిని పైకి తీసుకెళ్తుంది. ఇక అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, మరి ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తారు మీరు అని చెప్పేసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఇక శృతి అయితే ఒప్పుకోకపోతే ఇంకేముంది, రవిని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడమే అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. అదేంటి అలా మాట్లాడుతావు, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కానీ, నువ్వు కూడా రవిలాగే మాట్లాడుతున్నావు, మా ఇంట్లో వాళ్ళు ఆడి నాకు పెళ్లి చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు, ఇలాగా వెయిట్ చేసే వాళ్ళు నా పెళ్లి కూడా చేసేస్తారు, ఇక పక్క రవి కూడా పెళ్ళి అయిపోతుంది, అప్పుడు మా ప్రేమ గాల్లో కలిసిపోయినట్టే అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. సరే సరే, ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను, ముందు నువ్వు ఇంట్లోంచి పద, అత్తయ్య వచ్చే టైం అవుతుంది అని చెప్పేసి పైనుంచి కింద తీసుకొచ్చేసరికి ఎదురుగా ప్రభావతి అలాగే రోహిణి అయితే ఉంటారు. ఇక రోహిణి ప్రభావతిని చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రభావతి శృతిని చూసి, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ, ఏంటి అప్పటి నుంచి ఏదో ప్రేమ ధీమా అన్నట్టు మాట్లాడుతున్నారు, ఏంటి దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అదేం లేదు అత్తయ్య అని చెప్పేసి అనేసరికి, ఒక్క నిమిషం ఆగు మీనా నువ్వు అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా, శృతి తర్వాత మాడుకుందాం, ముందు నువ్వు పద, టైం అవుతుంది కదా నీకు అని చెప్పేసి అనగానే, లేదు మీనా, నేను మాట్లాడాల్సిందే వీళ్ళతోని అని చెప్పేసి, ఆంటీ నేను రవి ఛానల్ పెట్టి ప్రేమించుకుంటున్నాము, కానీ మా ఇంట్లో వాళ్ళు ఇంకో పెళ్లి నిర్ణయించుకున్నారు, రవి కూడా చెప్పేది ధైర్యం లేదు, అందుకే నేను వచ్చాను, మీకు చెప్తున్నాను, నేను రవి ఛానల్లో ప్రేమించుకుందాము, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము, మీకు కట్నం ఎంత కావాలంటే అంత చెప్పండి ఇస్తాను అని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతికి అయితే ఆనందంలో అవధులుండవు. ఇంకా అవునా అమ్మ, నువ్వు మా రవి ప్రేమించుకుంటున్నారా, మీకు ఎంత ఆస్తుంది ఏంటి అని చెప్పేసి కానీ, కోట్ల ఆస్తుందా ఆంటీ, మాకు ఆస్తికి ఏం కొదవలేదు, కానీ నాకు రవినిచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను అనుకున్నదే కదా నాకు జరుగుతుంది, నాకు కావాల్సిన కోడలు తినే కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ, అలాగేనమ్మా తప్పకుండా నీకు మరి రవికి పెళ్లి చేస్తాను, నేను మాటిస్తున్నాను అని చెప్పేసి ప్రభావతి అంటూ, ఇంకా శృతి వెంటనే ప్రభావతిని పట్టుకొని, థ్యాంక్స్ ఆంటీ, మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు, రవి ఏంటి అంత భయపడుతున్నాడు మీకు చెప్పడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. వాడు చిన్నోడు కదా, వాడికి ఏం తెలుసమ్మా పెద్దవాళ్ళ విషయం, నేను చెప్తున్నాను కదా, ఈరోజే మా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి మీ ఇంటికి వస్తాము, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం అని చెప్పేసి అనగానే, ఆంటీ మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో మా విషయం తెలిసినట్టుంది, అందుకే ఆల్రెడీ నాకు పెళ్లి చేయాలని చెప్పి మా మమ్మీ డాడీ నిర్ణయించుకున్నారు, అందుకే నేను వస్తున్నాను, ఇప్పుడు నాకు పెళ్లి చూపులు జరిగాయి, అందుకే అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నాను, నాకు రవికి మీరు పెళ్లి చేసేయండి ఆంటీ అని చెప్పేసి శృతి అనేసరికి ఇక ప్రభావతి అలాగేనమ్మా తప్పకుండా ఒక్కరోజు నాకు టైం ఇవ్వు అని చెప్పేసి శృతిని అయితే పంపించేస్తుంది. ఇక మీనా అయితే, అత్తయ్య ఇంట్లో వాళ్ళందరిని అడగకుండా ఎందుకు మీ శృతితో మాడారంటే, నువ్వు ఆపు, నీకేం తెలిసే, నీకు అసలు ఏం తెలుసని అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనాతో. ఇక బాలు రాగానే బాలుకి మొత్తం చెప్దామని చెప్పి మీనా అయితే తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.